నమస్తే సార్. నమస్తే సునీత. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో సార్ ఒకటేంటంటే ఈ మధ్య కాలంలో బయట చదువుకోవడం అంటే చాలా ఇష్టపడుతున్నారు. వెస్టర్న్ కంట్రీస్‌లో వెళ్ళాలి, చదువుకోవాలి. అండ్ చాలామంది ఏంటంటే అక్కడ చదువుకుంటేనే సక్సెస్‌ఫుల్ లైఫ్‌ని లీడ్ చేయొచ్చు. మంచి జాబ్ ఆపర్చునిటీస్, ఇన్‌కమ్ అంతా బావుంటుందని అనుకుంటూ ఉంటారు కదా! రైట్. సో మీరు ఈరోజు డిఫరెన్సెస్ చెప్పాలి. ష్యూర్ అండి. యాక్చువల్‌గా బేసిక్‌గా మనకేంటంటే ఇండియాలో అనాదిగా మనకొస్తుందేంటంటే స్టడీ అబ్రాడ్ అనగానే మనకు గుర్తొచ్చే మేజర్ కంట్రీస్ వచ్చేప్పటికి యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియా. అయితే ఈ రోజున పర్టిక్యులర్‌గా ఏంటంటే ఈ దేశాల్లో కొంత పొలిటికల్ సిట్యుయేషన్స్ మారాయి. తర్వాత అక్కడ గవర్నమెంట్స్ కూడా కొద్దిగా డిఫరెంట్ స్టాండ్ తీసుకుంటున్నాయి ఇండియన్స్‌కి. ఒకటి వీసా ఇవ్వడానికి కావచ్చు, అక్కడ పీఆర్ కూడా టైట్ చేయడము, ఓకే. వీసా సక్సెస్ రేట్ కూడా గణనీయంగా తగ్గిపోవడము. ఆ తర్వాత పార్ట్ టైమ్ జాబ్స్‌లో వెసులుబాటు ఇవ్వకపోవడం. అంటే జనరల్‌గా స్టూడెంట్ అంతకుముందు వెళ్ళినప్పుడు ఎక్కడైనా చేసుకునేవాళ్ళు. అంటే లీగల్ కాకపోయినా పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ! ఇప్పుడు ఏంటంటే పర్టిక్యులర్‌గా ఆ ఫోకస్ ఉండేటప్పటికి యూరోపియన్ కంట్రీస్ వైపు డెఫినిట్‌గా ఆ ఇంపాక్ట్ అనేది నాకు తెలుస్తోంది. బికాస్ వర్కింగ్ విత్ మోర్ దెన్ 18 ఇయర్స్ విత్ యూరోపియన్ అవును. కంట్రీస్. ఇప్పుడు ఈ రోజున చూసుకుంటే మమ్మల్ని పర్టిక్యులర్‌గా వచ్చి యూరోపియన్ కంట్రీస్‌కే వెళ్తాము, అక్కడికి వెళ్ళం బాబు అని పూర్తిగా ఇన్ఫార్మ్డ్ స్టూడెంట్‌కి ఈ నాలెడ్జ్ వచ్చేసింది. ఓకే. అండ్ చాలా మటుకు పేరెంట్స్ కూడా ఏంటంటే ఆల్రెడీ లైక్ దే ఆర్ స్టిల్ డైలమా. అంటే ఈ కంట్రీస్ బాగుంటుందా? ఈ కంట్రీస్ బాగుంటుందా? సో ఈ రోజున ఖచ్చితంగా మనం యూరప్ గురించి క్లియర్‌గా చెప్తాను. సో ఓకే. ముఖ్యంగా యూరప్ అనేటప్పటికి ఏంటంటే మనకి వీసా సక్సెస్ రేట్ అనేది ఇంకా బెటర్‌గా ఉంది. అంటే లైక్ ఆయా దేశాల్లో కంపేర్ చేస్తే మనకి వీసా అనేది చాలా ఈజీగా రావడము. ఆ తర్వాత స్ట్రీమ్‌లైన్డ్ వీసా ప్రాసెస్. అండ్ తర్వాత కొన్ని కంట్రీస్‌లో ఎస్పెషల్లీ జర్మనీ ఇలాంటి టాప్ నాచ్ కంట్రీస్‌లో ఇంటర్వ్యూ కూడా లేదు. ఓకే. సో సింపుల్ డాక్యుమెంట్ బేస్డ్ వీసా తోటి చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది. రెండో థింగ్ ఏంటంటే అక్కడ ఆయా దేశాల్లో స్టూడెంట్స్ కూడా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఉండడము. అక్కడ వాళ్ళకి ఎక్కువ ఆంక్షలు లేకుండా అంటే బేసిక్‌గా మన ఇండియన్ స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు మనకేంటంటే కొద్దిగా ఫ్రీ హ్యాండ్ కావాలి. అవును. అది యాక్చువల్‌గా ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్‌లో చాలా ప్లెజెంట్‌గా ఉంటుంది. అండ్ లోకల్స్ కూడా వెల్కమింగ్ ఉంటారు. కాబట్టి ఆబ్వియస్‌లీ యూరోపియన్ కంట్రీస్ అనేది కొంత అట్రాక్టివ్‌గా కనిపిస్తుంది. సో విల్ డిస్కస్ మోర్ ఆన్ ఇట్. ఓకే. సో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సో ఇంపార్టెంట్ పాయింట్ అండి. యాక్చువల్‌గా ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ వచ్చేటప్పటికి యూరోపియన్ ఎడ్యుకేషన్ ఇస్ ఆల్రెడీ లైక్ వన్ ఆఫ్ ద స్టాండర్డైజ్డ్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్. వీళ్ళ ఎడ్యుకేషన్ మనం బొలోనియా ప్రాసెస్ అంటాం. వేరే మాస్టర్స్ విల్ బి 2 ఇయర్స్ మాస్టర్స్. దాంట్లో 1 ½ ఇయర్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ ఉంటుంది. అదే బ్యాచిలర్స్ తీసుకుంటే 2 ½ ఇయర్స్ ఆఫ్ క్లాస్ రూమ్ యాక్టివిటీ అండ్ 6 మంత్స్ ఆఫ్ ఇంటర్న్‌షిప్. ఇది మనకి యూరోపియన్ కంట్రీస్‌కి యూఎస్, ఆస్ట్రేలియా తీసుకుంటే ఎగ్జాంపుల్ కంపారిజన్ తీస్తే ఇక్కడ ఏంటంటే మోర్ ఇండస్ట్రీ ఓరియెంటెడ్, మోర్ జాబ్ ఓరియెంటెడ్. అంటే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ అంటాం. ఆ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంటే టు ఎన్హాన్స్ ద స్టూడెంట్ స్కిల్ సెట్ టు జాయిన్ ద వర్క్ ఫోర్స్. కాబట్టి ఆటోమేటికల్లీ ఇక్కడ ఏంటంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిటీ కూడా 100% వాళ్ళు ఏదైతే టీచ్ చేస్తున్నారో అదంతా ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇక్కడ ప్రొఫెసర్స్ కూడా దే ఆర్ ఆల్సో అడ్వైజర్స్ ఫర్ ద లోకల్ కంపెనీస్. కంపెనీస్ లైక్ BMW, ఆడి, మెర్సిడీస్ ఇలాంటి కంపెనీస్‌కి అడ్వైజర్స్ మీ క్లాస్‌లోకి వచ్చి మీకు టీచ్ చేస్తారు. కాబట్టి ఆబ్వియస్లీ దే నో ఎగ్జాక్ట్లీ వాట్ దే ఆర్ టీచింగ్. ఆ తర్వాత క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్‌లో కూడా చాలా విపరీతమైన ప్రాక్టికల్ అప్రోచ్. తర్వాత వాళ్ళు కరిక్యులంని కూడా ఇండస్ట్రీ ఓరియెంటెడ్‌గా ఎవ్రీ 6 మంత్స్‌కి అప్డేట్ చేయడం వల్ల దే ఆర్ గోయింగ్ టు హావ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ష్యూర్. ఓకే. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? సో జాబ్ ఆపర్చునిటీస్ ముఖ్యంగా చూసుకుంటే మనకి కోర్ కంపెనీస్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ అండి. ఆ కోర్ కంపెనీస్‌కి ఆబ్వియస్లీ లెట్ అస్ టేక్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ మేనేజ్మెంట్ ఆర్ మెకానికల్ ఆర్ ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వీటన్నిటికి కూడా కోర్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఎగ్జాంపుల్ ఒక చిన్న దేశమైనటువంటి జర్మనీ ఆర్ ఒక చిన్న ఇటలీ ఇవి ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్‌లో ఇవి పార్ట్‌గా ఉన్నాయి. అండ్ 8 వరల్డ్స్ మోస్ట్ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్‌లో ఇవి పార్ట్‌గా ఉన్నాయి. ఓకే. దో ఇండివిడ్యువల్‌గా చూసుకుంటే చిన్న చిన్న కంట్రీస్ ఇవి. కానీ ఆయా దేశాల్లో ఎంప్లాయబిలిటీ ఆప్షన్స్ దగ్గర మనకి మేజర్‌గా ఏంటంటే ఇక్కడ యంగ్ ఫోర్స్ తక్కువ. అంటే బేసికల్లీ ఏజ్ ఆఫ్ మోర్ దెన్ 50-60 పాపులేషన్ ఎక్కువ. అంటే రిటైర్మెంట్‌కి దగ్గరయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళకి రెడీగా వర్క్ ఫోర్స్ రీప్లేస్‌మెంట్ చేయడం కోసము ఈ దేశాల్లో ఏంటంటే డైరెక్ట్ జర్మనీ వాళ్ళైతే ఛాన్స్ కార్ట్ అని ఒకటి పెట్టారు. దాంట్లో ఏంటంటే మీకు ఒక 1 ఇయర్ అవకాశం ఇస్తాము. మీరు మా దేశానికి వచ్చి డైరెక్ట్‌గా ఉద్యోగం వెతుక్కోండి అని. ఓకే. అయితే ఈ ఛాన్స్ కార్ట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వీళ్ళ దగ్గర రిటైర్ అయ్యే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ యంగ్ ఫోర్స్ రీప్లేస్ చేసేవాళ్ళు తక్కువ ఉన్నారు. కాబట్టి దిస్ ఇస్ ద టైమ్ వేర్ దే ఫైండ్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ ఫారెన్ స్కిల్ పీపుల్ షుడ్ కమ్ దేర్ కంట్రీ అండ్ జాయిన్ ద జాబ్స్ దేర్. సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఛాన్స్ కార్ట్ మీద వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఆ భాష రాకపోవడం ఇలాంటి కొన్ని ఇబ్బందుల వల్ల డైరెక్ట్‌గా 1 ఇయర్ వీసా ఇచ్చినప్పుడు అది తెచ్చుకోవడం కష్టం. బట్ అలా కాకుండా మనం స్టడీ రూట్‌లో తీసుకుంటే స్టడీస్ ఎలాగో 2 ఇయర్స్ ఆర్ 3 ఇయర్స్ పడుతుంది. అంటే బ్యాచిలర్స్ 3 ఇయర్స్, మాస్టర్స్ 2 ఇయర్స్ పడుతుంది. సో ఇలా వెళ్ళినప్పుడు ఈ 2-3 ఇయర్స్‌లో మీరు చక్కగా పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ, ఎడ్యుకేషన్ ఎన్హాన్స్‌మెంట్ చేస్తూ, ఆ లెవెల్ ఆఫ్ కంపెనీస్‌కి కావాల్సిన స్కిల్ సెట్‌ని మనం ఎంబైబ్ చేసుకుంటాం.
ఒకటి ఏంటంటే ఆ స్కిల్ సెట్ డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని మీరు జర్మనీలో చదువుకోవడము, ఇటలీలో చదువుకోవడం వల్ల మీ లెవెల్ని మీరు ఆ లెవెల్కి తీసుకొస్తున్నారు. ఆ తర్వాత రెండో థింగ్ ఏంటంటే మీరు ఆ దేశంలో ఎంట్రీకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మూడోది ఈ భాష నేర్చుకోవడం కూడా మీరు అక్కడ చదివేటప్పుడు ప్రతి యూనివర్సిటీలో ఫ్రీగా ఒక 6 months లాంగ్వేజ్ నేర్పుతున్నారు. ఈ లాంగ్వేజ్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు బయటకు వచ్చేటప్పటికి. సో ఒక పీరియడ్ ఆఫ్ 2 yearsలో యూ విల్ బి డెఫినెట్లీ కంఫర్టబుల్ స్పీకింగ్ ద లోకల్ లాంగ్వేజ్. సో ఎప్పుడైతే మీకు ఆ లెవెల్ వస్తుందో అప్పుడు ఉద్యోగాలు అనేది వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఇలాంటి టైంలో ఆబ్వియస్లీ లైక్ గోయింగ్ ఆన్ స్టూడెంట్ వీసా, ఫైండింగ్ అ జాబ్ ఈజ్ యాక్చువల్లీ ద మినిమం థింగ్ వాట్ అవర్ ఇండియన్స్ ఆర్ డూయింగ్ ఇట్ ఆల్రెడీ. ఓకే. సో ఫైనాన్షియల్గా ఎలా ఉంటుంది? సో ఫైనాన్షియల్గా వచ్చేటప్పటికండి మోస్ట్ ఆఫ్ ద పబ్లిక్ యూనివర్సిటీస్ ఇన్ యూరప్ ఆర్ ఫ్రీ. ఫ్రీ అంటే లైక్ నామినల్ ట్యాక్సెస్ పే చేస్తాము, విచ్ విల్ బి ఇన్ ద రేంజ్ ఆఫ్ ఒక €200 నుంచి €500 పర్ సెమిస్టర్. అంటే మొత్తం 2 సంవత్సరాలు చదువు చూసుకున్నా కూడా మీకు ₹1,00,000 నుంచి 2,00,000 అయిపోతుంది. ఓకే. సో అది ఈ రోజు ఇక్కడ ఇండియాలో ఏ కాలేజ్లో చదివినా కూడా అంతకన్నా ఎక్కువ మీకు ఖర్చు అవుతుంది. సో పబ్లిక్ యూనివర్సిటీ తీసుకుంటే అలా ఉంటుంది. వేరే ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకున్నా కూడా దాంట్లో కూడా ఫీజు ఏంటంటే అతి తక్కువ, ఆల్మోస్ట్ లైక్ ఐ వుడ్ సే ఒక 7 to 8 lakh రూపీస్లో వాళ్ళ మాస్టర్స్ మొత్తం కంప్లీట్ అయ్యే ఇలాంటి ప్రోగ్రామ్స్ దొరుకుతున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఒక 10 to 15 lakhs ఈజ్ అ మాక్సిమం బడ్జెట్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ ప్రైవేట్ యూనివర్సిటీ. కాబట్టి పబ్లిక్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ తేడా లేకుండా ఎడ్యుకేషన్ అనేది బెస్ట్ స్టాండర్డ్ ఉంటుంది. అంటే అక్కడ ఏంటంటే కొంతమందికి ఉన్న అపోహ ఏంటంటే పబ్లిక్ యూనివర్సిటీస్ మంచివి, ప్రైవేట్ అంత గొప్పగా ఉండకపోవచ్చేమో అని. బట్ అది ముమ్మాటికి కాదు. ఎందుకంటే పబ్లిక్ యూనివర్సిటీ అయినా ప్రైవేట్ యూనివర్సిటీ అయినా దే ఆర్ గోయింగ్ టు గెట్ ఎ జర్మన్ డిగ్రీ ఆర్ యూరోపియన్ డిగ్రీ. సో ఎప్పుడైతే యూరోపియన్ డిగ్రీ వస్తుందో ఆ లోకల్ గవర్నమెంట్స్ చాలా స్క్రూటినీ చేస్తాయి ఈ యూనివర్సిటీస్కి, దట్ ఈ లెవెల్ మెయింటైన్ చేయాలి, ఈ స్టాండర్డ్ మెయింటైన్ చేయాలి, దెన్ ఓన్లీ దే ఆర్ అలౌడ్ టు ఇష్యూ అ జర్మన్ డిగ్రీ. కాబట్టి ఆబ్వియస్లీ ఇక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కాంప్రమైజ్ లేకుండా అట్ ద సేమ్ టైం వెరీ అఫోర్డబుల్ ప్రైసింగ్. అంటే స్టూడెంట్ ప్రొఫైల్ ప్రకారంగా విదేశ్ కౌన్సిలర్స్ దే విల్ ఎగ్జాక్ట్లీ గైడ్ దెమ్ వెదర్ దే కెన్ గెట్ ఇన్ టు పబ్లిక్ యూనివర్సిటీ ఆర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రైవేట్ యూనివర్సిటీ, దానికి ఎలా చేయొచ్చు. ఆ పర్టికులర్ ప్రైవేట్ యూనివర్సిటీ ఆ ఫీజు ఒకవేళ వాళ్ళ అవుట్ ఆఫ్ ద బడ్జెట్ అయితే కూడా వీఆర్ టైడ్ అప్ విత్ మోర్ దెన్ 9 పబ్లిక్ బ్యాంక్స్ ఇన్ ఇండియా అండ్ వీ కెన్ ఆల్సో హెల్ప్ దెమ్ గెటింగ్ ద ఎడ్యుకేషన్ లోన్స్ టు ఫుల్ఫిల్ దర్ డ్రీమ్స్. ఓకే. ఇంకోటి మనకి సెటిల్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది? సో సెటిల్మెంట్ ముఖ్యంగా అండి యాక్చువల్గా యూరోపియన్ కంట్రీస్తో కంపేర్ చేస్తే మనకి యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, ఇప్పుడు యూఎస్లో గ్రీన్ కార్డ్ రావాలంటే అప్రాక్సిమేట్లీ ఒక 100 నుంచి 120 years పడుతుంది. సో అప్పటికి మనం ఉంటామో లేదో మనకు తెలియదు. బట్ గ్రీన్ కార్డ్ రిక్వైర్మెంట్స్ వచ్చేప్పటికి ఆ కోటా ప్రకారంగా దట్ ఈస్ ద థ్రెట్. బట్ వేరేస్ ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్లో చూసుకుంటే జర్మనీలో ఇఫ్ యూ గెట్ ఇన్ టు యూ బ్లూ కార్డ్, అంటే యూ బ్లూ కార్డ్ అంటే ఇఫ్ యువర్ సాలరీస్ సర్టన్ థ్రెషోల్డ్ దాటిన తర్వాత ఇఫ్ యూ వర్క్ దేర్ ఇట్స్ ఓన్లీ టేక్స్ 2 years ఆన్ దట్ వర్క్ వీసా టు గెట్ ఎ పిఆర్. ఇటలీ తీసుకుంటే ఒక 5 years లీగల్ స్టే ఇంక్లూడింగ్ ద స్టడీ పీరియడ్ యూ గెట్ ఎ పిఆర్. సో ఇలా యూరోపియన్ కంట్రీస్లో పిఆర్ అనేది చాలా ఫాస్ట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే మళ్ళీ మనము ఇంకొక వీసా ఎక్స్టెన్షన్ అలాగా ఈ కంపెనీ మారితే ఇంకొక ఎంప్లాయర్ ఇస్తాడో లేడో ఈ భయాలు ఏమీ లేకుండా ఒక కేవలం వెళ్ళిన తర్వాత 5 ఏళ్లకి చక్కగా జీవితాంతం సరిపడా వీసా వాళ్ళ చేతిలో పిఆర్ రూపంలో ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకో 2 yearsలో వాళ్ళకి పాస్పోర్ట్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎప్పుడైతే యూరోపియన్ పాస్పోర్ట్ వస్తుందో విచ్ కుడ్ బి ఐదర్ జర్మనీ ఆర్ ఇటాలియన్ పాస్పోర్ట్, ఈ పాస్పోర్ట్ వరల్డ్ ఇండెక్స్లో టాప్ 2 or 3లో ఉంటాయి. దీని ద్వారా ఒక 160 కంట్రీస్కి వాళ్ళకి ఎటువంటి వీసా లేకుండా ఆన్ అరైవల్ వీసాతో వాళ్ళు యూఎస్, కెనడా అలా 160 కంట్రీస్కి వెళ్ళొచ్చు. సో దే ఆర్ యాక్చువల్లీ ఓపెనింగ్ అప్ దేర్ లైక్ ఆపర్చునిటీస్ టు 160 more countries. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్ యూరోపియన్ లైఫ్ స్టైల్ అలవాటు అయిన తర్వాత అమెరికా కూడా వెళ్ళడానికి జనాలు ఇష్టపడట్లేదు. క్వాలిటీ ఆఫ్ లైఫ్ సో ముఖ్యంగా ఇప్పుడు యాక్చువల్లీ ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు ఎప్పుడైతే ఈ పిఆర్ దాకా వచ్చి పాస్పోర్ట్ దాకా వచ్చిన తర్వాత ద మెయిన్ రీజన్ వై దే ఆర్ నాట్ గోయింగ్ టు యుఎస్ ఆర్ కెనడా ఆర్ ఆస్ట్రేలియా ఏంటంటే ఇక్కడ యూరోపియన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందంటే వీళ్ళు మనుషులు ఇంకా మనుషులుగా బతుకుతున్నారు. వీళ్ళకి పెద్ద ప్రెషర్స్ కానీ టెన్షన్స్ కానీ లేకుండా యూరోప్లో కంపల్సరీ ఏంటంటే ఎవ్రీ హ్యూమన్ హ్యాస్ టు టేక్ 1 month ఆఫ్ పెయిడ్ వెకేషన్. ఒక సంవత్సరంలో కంపల్సరీ యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇఫ్ యూర్ నాట్ టేకింగ్ ఎ పెయిడ్ వెకేషన్ దెన్ యూ ఆర్ ఫైర్డ్ ఫ్రమ్ ద కంపెనీ. సో అంత రూల్స్ ఎలా ఉంటాయి ఏంటంటే యూ షుడ్ హ్యావ్ అ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ యూ షుడెంట్ డూ ఓవర్ టైమ్ ఆఫ్ మోర్ దెన్ 10 hours per week. అంటే 40 hours per week జనరల్గా లీగల్ కదా, దానికంటే 10 hours చేయి, అంతకన్నా ఎక్కువ చేయకూడదు. చేస్తే యు ఆర్ నాట్ హ్యావింగ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. సో దానికి అగేన్స్ట్ వీళ్ళు ఖచ్చితంగా హ్యూమన్గా బతకడానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. దానివల్ల ఇక్కడ ఏంటంటే వీళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్లో ఫ్యామిలీకి మంచి టైం ఇవ్వగలుగుతారు. ఇంకా కొన్ని కంట్రీస్లో ఎలా ఉందంటే స్విట్జర్లాండ్ అండ్ జర్మనీలో కొన్ని గవర్నమెంట్స్ ఏంటంటే దే ఆర్ ప్రాక్టీసింగ్ దట్ వీక్లీ 4 days వర్క్ చేద్దాం 5 days బదులు. కొన్ని చోట్ల ఏంటంటే డైలీ 6 hours వర్క్ చేద్దాం 8 hours బదులు. అండ్ దే యాక్చువల్లీ వర్కింగ్ ఆన్ దట్ ప్రపోజల్ వేర్ దే ఫౌండ్ దట్ ద ఎఫిషియన్సీ ఇస్ బెటర్
వెన్ కంపేర్ విత్ 40 hours per week. సో ఆబ్వియస్లీ ఇలాంటి టెక్నాలజీస్ ఆర్ ఇలాంటి థాట్ ప్రాసెస్తో ఉన్న మనుషులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి కంట్రీస్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒకటి థింగ్ ఏంటంటే బీపీలు షుగర్లు వెంటనే రావు. తర్వాత మామూలుగా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఒక యుఎస్, కెనడా, ఆస్ట్రేలియాలో ఆ పరుగుల జీవితంలో కంపేర్ చేస్తే ఇక్కడ లేడ్ బ్యాక్ కల్చర్ ఉంటుంది కాబట్టి వీళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా ఒక 10 years డెఫినెట్గా ఎక్కువ బతుకుతారు. అంటే వెన్ యూ కంపేర్ విత్ దట్. తర్వాత వీళ్ళు తినే ప్రతి ఫుడ్ కానీ బయట ఎయిర్ కానీ ఇవన్నీ కూడా 100% ఆర్గానిక్ ఉంటాయి. కాబట్టి ఆబ్వియస్లీ లైక్ దే డోంట్ హ్యావ్ ఎనీ సెకండ్ గ్రేడ్ ఆర్ థర్డ్ గ్రేడ్. ఎందుకంటే మన ఇండియాలో మనం చూస్తాం కదా, ఏదో చాలా బెస్ట్ ఉంటే వి కాల్ ఇట్ ఎక్స్పోర్ట్ క్వాలిటీ. ఆ ఎక్స్పోర్ట్ అయ్యేదన్నీ అక్కడికి వెళ్తాయి. మళ్ళీ చాలా చోట్ల చూస్తుంటాం దాంట్లో మళ్ళీ మన వాళ్ళు మ్యాంగోస్కి పెస్టిసైడ్ కొట్టారని చెప్పి రిటర్న్ పంపించారు. నిన్న కూడా యాక్చువల్ ఐ హర్డ్ ఇన్ సమ్ న్యూస్ పేపర్ ఇవాళ చదివాను ఏంటంటే లైక్ 8 containers ఆఫ్ మ్యాంగోస్ని రిటర్న్ పంపించారు బికాస్ ఆఫ్ యూజింగ్ పెస్టిసైడ్స్. సో ఇలాంటి స్ట్రిక్ట్ మెజర్స్ హెల్త్ ఇవన్నీ పాటిస్తారు కాబట్టి ఆబ్వియస్లీ యూ విల్ హ్యావ్ డెఫినెట్లీ ఎ బెటర్ లేడ్ బ్యాక్ కల్చర్. తర్వాత వెళ్ళిన తర్వాత సబ్సిక్వెంట్గా ఒకవేళ స్టూడెంట్ సబ్సిక్వెంట్గా జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నాక డిపెండెంట్ ఎవరైతే వెళ్తారో ఈ డిపెండెంట్ కూడా ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ డే 1 చేసుకోవచ్చు. అంటే కొన్ని కంట్రీస్లో చాలా రూల్స్ ఉంటాయి. అంటే డిపెండెంట్ కాంట్ వర్క్, డిపెండెంట్ మళ్ళీ H1 వచ్చేదాకా వర్క్ చేయకూడదు, ఇలాంటి రూల్స్ ఉంటాయి. బట్ వెరాజ్ యూరోప్లో ఏంటంటే మీకు అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏం లేకుండా రైట్ ఫ్రమ్ డే 1 యువర్ డిపెండెంట్ కెన్ వర్క్. ఓకే సార్, ఇంకోటి ఏంటంటే ముఖ్యమైనది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కదా, Yeah. సో దాని గురించి చెప్తారా? సో యూరోప్ ఎస్పెషల్లీ మనము ఈ అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా అట్లా చూసుకుంటే 100% మనకు ఒకటి చెప్పచ్చు అండి, గన్ కల్చర్ జీరో అండి. సో మనకి ఏంటంటే లైక్ పేపర్లో చూస్తుంటాం ఒక 17 years పిల్లోడు, 16 years పిల్లోడు స్కూల్కి వచ్చి ఓపెన్గా షూటింగ్ చేశాడు, ఆర్ ఒక మాల్లో షూటింగ్ అయింది. ఇలాంటివి ఎప్పుడు మీకు యూరోప్లో వినపడవు. ఇవన్నీ కూడా యుఎస్, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో, బికాస్ ఈ దేశాల్లో ఏంటంటే గన్స్ కల్చర్ అనేది ఉంది అండ్ లీగల్ టు హ్యావ్ వెపన్స్. బట్ వెరాజ్ యూరోపియన్ కంట్రీస్లో ఇట్ ఈస్ ఇల్లీగల్ టు హ్యావ్ వెపన్స్ విత్ నార్మల్ పీపుల్. కాబట్టి ఇక్కడ ఎట్లా అంటే 100% ఆ సేఫ్టీ సెక్యూరిటీ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. తర్వాత ఇక్కడ పాపులేషన్ తక్కువ అయ్యేటప్పటికి ప్రతి మనిషి కూడా యాక్చువల్గా ఏంటంటే దే ఆర్ ఈజీలీ ఏబుల్ టు ఐడెంటిఫై. ఆ తర్వాత నెక్స్ట్ ఒక 5 minutes ఆఫ్ వాక్లో ఒక పర్సన్ యావరేజ్గా 75 camerasలో క్యాప్చర్ అవుతారు. 5 minutes వాక్లో 75 cameras ఆర్ వాచింగ్ యూ. కాబట్టి ఎవడైనా వచ్చి బ్యాగ్ లాక్కెళ్ళిపోదా అన్నా కూడా వాడు దొరికిపోతాడు ఏదో ఒక కెమెరాలో క్లియర్ గా ఉంటాడు. కాబట్టి ఇటువంటి ఏ టెన్షన్ లేకుండా చక్కగా వాళ్ళు ఆటోమేటిక్గా యు ఆర్ అబ్సల్యూట్లీ ఇన్ ద సేఫెస్ట్ జోన్ పాసిబుల్. కాబట్టి రాత్రి 2 కూడా చక్కగా మన తెలుగు అమ్మాయిలు ఒంటరిగా వాక్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవచ్చు. అనుకుంటాము లోపల ఒక భయం అయితే ఉంటుంది. అది ఫస్ట్ ఒక 1 week ఆర్ 1 month 2 months వరకు మీరు చెప్పింది వాస్తవం. ఎందుకంటే కొత్తగా ఉన్నప్పుడు ఏదో అలా ఉంటుంది. బట్ ఒక 2-3 months తర్వాత ఇప్పుడు మా స్టూడెంట్స్ ఇంతమంది ఉన్నారు కదా, యూ కెన్ జస్ట్ టాక్ టు ఎనీబడి. యాక్చువల్లీ యూ కెన్ జస్ట్ మీరు గూగుల్ చేసినా కూడా ఇండియన్స్ ఇన్ జర్మనీ ఆర్ ఇండియన్స్ ఇన్ ఇటలీ సర్చ్ చేస్తే యూ విల్ గెట్ 100,000 నెంబర్ ఆఫ్ ఆల్రెడీ ఇండియన్స్ హూ ఆర్ లివింగ్ దేర్. వాళ్ళలో మీరు ఎవరైనా అడగచ్చు, వాళ్ళు చక్కగా చెప్తారు. సో ఫైనల్ గా మిమ్మల్ని సంప్రదించడం ఎలా? సో ఇట్స్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కాంటాక్ట్ చేస్తే మా విదేశ్ కౌన్సిలర్స్ హూ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ హ్యాండ్లింగ్ ద యూరోపియన్ అప్లికేషన్ ప్రాసెస్, దే విల్ బి హెల్పింగ్ యూ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఫ్రమ్ ఎక్స్ప్లెయినింగ్ హౌ అండ్ లైక్ వేర్ అండ్ హూ విల్ డూ ద ప్రాసెస్. దాని ద్వారా మీకు మొత్తం క్లియర్ ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ మేము తీసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జీనిత.